హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎం, డిప్యూటీ సీఎంకి బిగ్ షాక్. భారీ దెబ్బ కొట్టిన జగన్. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో తనకు అపోజిషన్ లీడర్‌గా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పారు. లేకపోతే శాసనసభకు వచ్చేదే లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వరుసగా 6 నెలలు శాసనసభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణంరాజు జగన్‌కు తెలిపారు. అందుకే జగన్ అయితే వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి, గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే నినాదాలు చేస్తూ బాయ్‌కాట్ అసెంబ్లీ అంటూ బయటకు వెళ్ళిపోయారు. మళ్ళా 60 రోజుల తర్వాత మొదటి రోజు వచ్చి రచ్చ చేసి వెళ్ళిపోయారు. ఈ రకంగా అసెంబ్లీని బాయ్‌కాట్ చేయాలన్న తన ప్రతిజ్ఞ నెరవేరడంతో పాటు, వరుసగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి కూడా తప్పించుకోవడమే ఇందులో వ్యూహంగా కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం జగన్‌పై అనర్హత వేటు వేస్తే, అక్కడ ఉప ఎన్నికలు రావడం, మళ్ళీ జగన్ గెలిచి విజయ గర్వంతో అసెంబ్లీకి రావడం వంటివి జరుగుతాయి. ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాకపోయినా, ఆయన అర్హత వేటు వేసే సాహసమైతే కూటమి ప్రభుత్వం చేయకపోవచ్చు. తనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇస్తేనే శాసనసభకు వస్తానని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంగా రూల్స్ ప్రకారం కాసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టే వచ్చి ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ రచ్చ చేయడం, ఆ తర్వాత బాయ్కాట్ అంటూ మళ్ళీ అసెంబ్లీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళిపోవడం వంటివి జగన్ ఎత్తుగడనే చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్. జగనన్నయితే తన పంతాన్నయితే నెరవేర్చుకుంటూనే సీఎంకి, అలాగే డిప్యూటీకి, సీఎంకి అయితే కంటి మీద కునుకు లేకుండా చేసేశారు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ముందుగానే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.